ఈ కర్రీ అయితే మీరు టేస్ట్ చేసిన తర్వాత అర్రెరే ఇన్నాళ్ళు మనం ఈ కర్రీ ఎలా మిస్ అయ్యామని అయితే మాత్రం చాలా ఫీల్ అవుతారు. ఒకసారి అది ఎలాగా ఏంటనేది ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్‌తోటి అయిపోతుందనమాట. వెరీ సింపుల్. మనకి ఇంత సింపుల్‌గా చేపల కర్రీ చేసుకోవాలని కూడా అనుకుంటారు. ఫస్ట్ అయితే మనం కుండ తీసుకొని అందులోకి కడిగి పెట్టేసుకున్న ఫిష్‌ని ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి వేసుకోవాలన్నమాట. అందులోకి ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా అయితే వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం గ్యాస్ ఆన్ చేయకుండానే చేయాలి. అలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టి కుండ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. అది మరుగుతూ ఉన్నప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ అయితే చేసుకున్న తర్వాత మనం రోట్లో వేసి దంచుకోవాలి. అది మెత్తగా మెదిగిన తర్వాత అందులోకి చిన్నులపాయను కూడా వేసి మెత్తగా అయితే దంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరుగుతున్న పులుసులోకి అయితే మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసి గరిటె లేకుండా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మరిగించాలి. ఇప్పుడు ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి మనం గరిటెలతోటి అట్లా పైన కలిపిన తర్వాత సిమ్లో అయితే పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ అయితే బాగా మరిగించుకుంటే ఆయిల్ అనేది బాగా పైకి సపరేట్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తే కుండ కాబట్టి అది ఇంకా కూడా ఉడుకుతూనే ఉంటుంది. రేపు తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.